జ్యోతి అప్డేట్స్ చూద్దాం. లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ మంటలు చెలరేగుతున్న వేళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది. ఈవేళ తిరుమల చేరుకోనున్న ఆయన రేపు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్టుగానే జగన్ నుంచి తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతిథి గృహంలో ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారని సమాచారం. ఆయన సంతకం పెట్టకపోతే నిబంధనల మేరకు దర్శనానికి అనుమతించబోరని తెలుస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ మంటలు చెలరేగుతున్న వేళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది. ఈవేళ తిరుమల చేరుకోనున్న ఆయన రేపు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్టుగానే జగన్ నుంచి తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతిథి గృహంలో ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారని సమాచారం. ఆయన సంతకం పెట్టకపోతే నిబంధనల మేరకు దర్శనానికి అనుమతించబోరని తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, జగన్ తిరుమల టూర్ కు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఒక పక్కన టీటీడీకి సంబంధించి కరుణాకర్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా కూడా వైవి సుబ్బారెడ్డి, ఈ మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిలో ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో వీరిని టీటీ పాలక మండలి చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో టీటీడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వ్యవహారాలు కూడా చూసేవారు. ఈ నేపథ్యంలో చూసుకుంటూ ఉంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన
వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఏదైతే ఈ అది తక్కువ నాణ్యత తక్కువకు రివర్స్ టెండరింగ్ లో కూడా నెయ్యిని కొనుగోలు చేయడం వల్ల దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నెయ్యిలో అనేక రకాలుగా కూడా కల్తీలు జరిగాయి. ఆ కల్తీలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పంది కొవ్వుకు సంబంధించిన అవశేషాలు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే పూర్తిగా కూడా నాణ్యత లోపించింది అనేసి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాంపిల్స్ ని కూడా NDDBకి పంపడం జరిగింది. ఈ శాంపిల్స్ లో అనేక రకాలుగా కూడా దీనికి సంబంధించి నేటి అవశేషాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈ రిపోర్ట్ పైన చాలా వరకు ధార్మిక సంఘాలు, హిందువులు అయితేనేమి, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన తిరుమలని పూర్తిగా కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అయితేనేమి, అప్పుడు టీటీడీకి సంబంధించిన పాలక వర్గం కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉండే హిందువులు అత్యంత భక్తితోటి కూడా తిరుమలకి రావడం జరుగుతుంది. అక్కడ తిరుమల ప్రసాదాన్ని కూడా ఏదైతే దర్శనం అనంతరం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రసాదంలో ఈ విధంగా నెయ్యిలో అనేక రకాలుగా కూడా కల్తీ జరగడం పట్ల చాలా వరకు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పక్కన తిరుమలకు కూడా వెళ్ళటానికి అన్ని రకాలు కూడా ఈ రోజు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరుపతి వెళ్తారు. తిరుపతి నుంచి కూడా రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వటము తప్పనిసరి గతంలో నుంచి కూడా జరుగుతోంది. ఇది అప్పటి బ్రిటిష్ పాలనలో కూడా ఒక పక్కన ఈ డిక్లరేషన్ కి సంబంధించి అప్పుడు కూడా నడిచింది. అదే విధంగా చూసుకుంటే 1987లో దీనికి సంబంధించిన ఒక చట్టం కూడా చేశారు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా తిరుమలకి దేవుని దర్శనానికి, వెంకన్న స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మేము అంటే ఇతర మతస్థులం అయినప్పటికీ కూడా మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, అదే విధంగా కూడా గౌరవిస్తున్నాము అనేసి ఆ డిక్లరేషన్ ఫామ్ లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే సామాన్లు అయితే కౌంటర్ 17 వద్ద, అదే విధంగా కంపార్ట్మెంట్ 17 వద్ద, అదే విధంగా చూసుకుంటా ఉంటే విఐపీలుగా వచ్చిన వారు తమ గెస్ట్ హౌస్ల దగ్గరికి కూడా టీటీడీ అధికారులు కూడా వెళ్లి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీసుకొని వచ్చి వారిని దర్శనానికి అనుమతించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటా ఉంటే ముఖ్యంగా కూడా ఒక పక్కన కూటమి నేతలు ముఖ్యంగా కూడా బీజేపీకి సంబంధించి గత వారం రోజులుగా కూడా చాలా వరకు ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఒక పక్కన టీడీపీ అయితేనేమి, జనసేన పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరించడం పట్లనే ఈ విధంగా కూడా లడ్డు తిరుమల అన్ని రకాలుగా కూడా చాలా వరకు భ్రష్టు పట్టించిన పరిస్థితి. ముఖ్యంగా కూడా వెంకన్న స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదంలో ఈ విధంగా ఏదైతే ఈ పందికొవ్వు ఇట్లాంటి అవశేషాలు కనిపించడం వల్ల చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక పక్కన హిందువులకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పిన తర్వాతనే కూడా వెళ్ళాలి, తిరుమలకు కూడా వెళ్ళాలి అనేసి చాలా వరకు బీజేపీ నేతలు అయితేనేమి అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన తిరుమలలో బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా అలిపిరి దగ్గర అయితేనేమి, అదే విధంగా కూడా తిరుమలకి వెళ్ళేటప్పుడే పూర్తి స్థాయిలో కూడా తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా ఇవన్నీ చెప్పిన తర్వాతనే పైకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉందనేసి ఇప్పటికే బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక పక్కన తిరుపతి నగరం అయితేనేమి, తిరుమలకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఒక పక్కన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా 30 యాక్ట్ అయితేనేమి అమలు చేస్తున్నారు. ఎటువంటి ర్యాలీలు కానీ ఇంకోటి కానీ చేయడానికి వీలు లేదనేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు అలర్ట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం చేరిన తర్వాత ఒక పక్కన తిరుమలలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా హిందువుల మనోభావాలని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఈ దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ తప్పనిసరి, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి పంపించాలనేసి ఒక పక్కన టీటీడీ అధికారులు కూడా అన్ని రకాలుగా కూడా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. జ్యోతి, రాఘవేంద్ర, 30 యాక్ట్ ని అక్టోబర్ 24 వరకు విధించడం వెనుకున్న రీజన్ ఏంటి? అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే ఏదైతే అంటే గత ఈ విషయం ఎప్పుడైతే పక్కన ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి తిరుమలలో చాలా వరకు చాలా కాలంగా అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధంగా జరుగుతుందనేసి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా తిరుమలలో అపవిత్రంగా కూడా వైసీపీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా వరకు నాణ్యతలు కూడా లోపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే లడ్డూ ప్రసాదం కూడా ఈ విధంగా నాణ్యత లోపించడం అయితేనేమి, కల్తీ జరగటం అయితేనేమి, ఈ విధంగా జరగడం పట్ల చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు,
వ్యాప్తంగా హిందువుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం వచ్చేసేసి వైసీపీ నేతలైతేనేమి దీన్ని సమర్థించే పరిస్థితిలోనే ఉన్నారు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు ల్యాబ్స్ లో కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్డీడీబీ పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక పక్కన వైసీపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎవరైతే గతంలో ఏజీగా చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా హైకోర్టులో అయితేనేమి తమ వాదనలు కూడా వినాలనేసేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అత్యధిక రేట్లు ఉన్న దాన్ని కూడా నెయ్యిలో ఏ విధంగా కలుపుతారు, నెయ్యికి ఈ 320 రూపాయలతోటే కొంటున్నారు, కానీ మిగతావి ఈ విధంగా ఏవైతే పందికొవ్వు ఇట్లాంటివి 1000 నుంచి 1400 రూపాయలు ఉన్నాయి అనేసి చెప్పడంతో మరింత ఆగ్రహంగా హిందువులు కూడా ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగుతుంటా ఉంటే తిరుమల అయితేనేమి తిరుపతి ప్రాంతాల్లో కూడా ఒక పక్కన వైసీపీకి సంబంధించి మరో పక్కన చూసుకుంటా ఉంటే బీజేపీ కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన జరిగే పరిస్థితి ఉందనేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక కూడా అందిన నేపథ్యంలోనే వచ్చే నెల అంటే ఈ నెల నుంచి అంటే దాదాపుగా 30 రోజులు కూడా కొనసాగిస్తారా, లేకుంటే ఈ నెల 30 వరకే దీన్ని 30 యాక్ట్ అమలు చేస్తారా అనేది కూడా వేచి చూసే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక పక్కన బీజేపీ ఏదైతే ఇక్కడ క్షమాపణ చెప్పాలి అనేసి ఒక పక్కన అలిపిరి దగ్గర అయితేనేమో అడ్డుకుంటామనేసి కూడా కొంతమంది బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే అలర్ట్ గా ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. రాఘవేంద్ర, ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూ నడుస్తున్న తరుణంలో జగన్ పర్యటన అనేది చాలా సున్నితమైన అంశంగా మారేటటువంటి పరిస్థితి. ఈ పర్యటన ద్వారా మాజీ సీఎం ప్రజలకు ఎటువంటి సంకేతాలని పంపించే ఉద్దేశంతో ఈ పర్యటనకి ప్లాన్ చేయడం జరిగింది? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి చూసుకుంటామంటే ఏదైతే ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా తిరుమల ప్రసాదం వెంకట ప్రసాదము నాణ్యత గురించి దీనికి సంబంధించిన ఒక పక్కన ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కూటమి నేతలు హిందువులు ఈ ధార్మిక సంఘాలు అయితేనేమి చాలా వరకు మఠాధిపతులు అన్ని రకాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వైసీపీకి సంబంధించి దీని మీద ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమర్థించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు చూస్తా ఉంటే ఒక పక్కన బీజేపీ నేతలు అయితే మాత్రం ఇది పూర్తిగా రెచ్చగొట్టడానికి ఈ విధంగా పర్యటన చేస్తున్నారు అనేసి కూడా ఒక పక్కన బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి మనోభావాలు అయితే దెబ్బతిన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితేనేమి అప్పుడు ఎవరైతే చైర్మన్ గా వ్యవహరించారో వైవి సుబ్బారెడ్డి అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి వీరందరూ కూడా హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఒక పక్కన బీజేపీ నేతలు చాలా వరకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అంటే ఇంకా ఇది ఒక 10 రోజులు కూడా గడవలేదు, ఈ విధంగా జరుగుతుంది. చాలా వరకు అందరి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన పరిస్థితి, కానీ కనీసం అధికారులు ఎవరు కూడా అడగని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా గత అంటే 1987 నుంచి కూడా దీనికి చట్టం చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తున్నారు. కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అనేసి చాలా వరకు ధార్మిక సంఘాలు అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే హిందువులు బీజేపీ నేతలు చాలా వరకు దీని మీద ఎంతవరకు కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం అధికారులు అయితేనేమి టీటీడీ అధికారులు కూడా ఎవరు స్పందించిన పరిస్థితి. ఈసారి మాత్రం తప్పకుండా కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కూడా ఒక పక్కన చాలా వరకు తిరుమల అనేది ఈ అపవిత్రంగా చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన టీడీపీ నుంచి అయితేనేమి బీజేపీ నుంచి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఏదైతే సంప్రోక్షణ చేస్తున్నారు. 2 రోజుల క్రితం చూసుకుంటామంటే ఒక పక్కన విజయవాడలోని దుర్గగుడికి కూడా పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఎవరికి వారు తమ వంతుగా ఈ సంప్రోక్షణలో పాల్గొంటున్నారు. కాకపోతే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నేతలు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సమర్థించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది అత్యంత వివాదాస్పదం అయ్యే పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. కూటమి నేతలు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే డిక్లరేషన్ సంతకం పెట్టిన తర్వాతనే దర్శనానికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ దర్శనానికి తప్పనిసరిగా వెళ్లాలంటే డిక్లరేషన్ టీటీడీ అధికారులు కూడా దీనికి సంబంధించిన డిక్లరేషన్ పేపర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తారో అక్కడ సంతకం పెట్టిన పరిస్థితుల్లో దర్శనానికి అనుమతించే పరిస్థితి లేదన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.